భూముల వేలంపేట రణరంగంగా మారుతోంది. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భూముల వేలాన్ని నిరసిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. ఐటీకి కేటాయించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వన్య ప్రాణాలకు అడవి ప్రాంతం లేకుండా పోయిందని ఆరోపించారు. హైదరాబాద్ లో భూముల వేలం పాట రణరంగంగా మారుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. హరిక, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భూమి వేలంపాట వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 400 ఎకరాలు ఐటీ రంగానికి కేటాయించాలి, వేలంపాట వేయాలని చెప్పేసి. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా జిఎస్డిపి ఎక్కువ పెరుగుతుంది. అంతేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ కూడా ప్రభుత్వం చెప్పి ఈ యొక్క 400 ఎకరాలను అయితే వేలంపాట వేసింది. అయితే ఈ వేలంపాటను నిలిపివేయాలి, ప్రభుత్వ భూమి అంటే ఇది యూనివర్సిటీకి చెందిన భూమి, ఖచ్చితంగా ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన స్థలంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ పక్షులు, జింకలు, ఇతర జంతువులు అయితే ఇక్కడ నిలయంగా ఇక్కడ ఉన్నాయి. దీన్ని వేలంపాట నిలిపివేయాలంటూ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ కనుక గమనిస్తే తమ నిరసనను తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క 400 ఎకరాలకు సంబంధించి వేలంపాట వేస్తుందో ఆ వేలంపాట అంటే ఈ ఒక భూమిని చదును చేయడం వల్ల ఎట్లా అంటే యూనివర్సిటీ ఏమేమి కోల్పోతుందంటూ కూడా వారి నిరసనలో భాగంగా అయితే వైట్ పేపర్ పైన బొగ్గుతో మొత్తం కూడా ఆర్ట్ వేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్స్లో గమనిస్తే రాక్స్, లేక్స్ అంటే పక్షులకు సంబంధించి మొత్తం ఈ చెట్లు మొత్తం కూడా తొలగిస్తున్న నేపథ్యంలో పక్షులన్నీ కూడా అంటే వాటికి ఒక అంటే నిలయం అంటే ఉండడానికి ప్లేస్ లేకుండా పోతుంది. అదేవిధంగా జింకలు, అదేవిధంగా ఇతర జంతువులన్నీ కూడా వేరే ఒక దగ్గర నుంచి కూడా పక్షులు అయితే ఇక్కడికి వస్తుంటాయి. అవన్నీ కూడా వాటికి ఒక ప్లేస్ లేకుండా ఉండిపోతుంది, మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా జంతువులన్నీ కూడా నిరాశ్రయాలుగా ఉండిపోతాయి అని చెప్పేసి కూడా వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు అయితే వారు నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క ఆర్టునైతే వారు బుగ్గుతో గీసి మొత్తం కూడా ఈ యొక్క అంటే నిన్న రాత్రి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణలో భాగంగా నిన్న రాత్రి ఈ యొక్క పనులు మొదలు పెట్టడం అయితే జరిగింది. ఈ పనులు జరుగుతున్న టైంలో మొత్తం జంతువులు, పక్షులు, నెమళ్ళన్నీ కూడా తమ ఆర్తనాదాలు బయటికి వినిపిస్తున్నాయి. అంతా కూడా ప్రభుత్వం వినాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క ఆర్ట్ గీసామంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ యొక్క సంస్థ అంటే
ఈ యొక్క ల్యాండ్లో ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎట్లాంటి భూమి లేదు, ఈ మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనివల్ల అంటే ఈ యొక్క ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో ఆ డెవలప్మెంట్ చేసే దగ్గర ఎట్లాంటి రాక్స్ లేక్స్ కానీ ఎట్లాంటి నష్టం జరగదు, పర్యావరణానికి ఎలాంటి ఆటంకం జరగదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ప్రభుత్వం ఈ యొక్క వేలంపాట వేయడాన్ని చేస్తుంది కదా, ప్రభుత్వ భూమి ఇది, సెంట్రల్ యూనివర్సిటీకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరేం చెప్తారు? 1975లో ఒక గెజెట్ ఇచ్చారు. ఏమని, ఈ యొక్క 2000 భూమి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించింది అని ఒక గెజెట్ ఇచ్చారు. అదొక పేపర్ ఉన్నది వాస్తవానికి మన దగ్గర. సేమ్ గెజెట్లో ఈ ల్యాండ్ని ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీకి మాత్రమే యూటిలైజ్ చేయాలని చెప్పారు. అట్లా భాగంగానే IIIT వచ్చింది, ISB వచ్చింది, స్టేడియంలు వచ్చినాయి. ఇవి ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ వరకే ఇవి యూజ్ చేయాలి. కానీ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ని వేలం వేసి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నది. కార్పొరేట్ స్ట్రక్చర్లోకి ఇస్తున్నారు, ఈ జంగల్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏం చెప్తున్నాం అంటే అక్కడ చాలా ప్లాన్ ఫోనా ఉన్నది. 400 ఎకరాల్లో హైదరాబాద్ గ్లంగ్స్ లాగా పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని ప్రతిసారి మీరు టెంపరేచర్ చూసుకుంటే బయట 18 అట్లుంటే లోపల 16 ఉంటుంది. ఎందుకంటే నీకు జంగల్ నీకు దానివల్ల బయోడైవర్సిటీ లేక్స్ వల్ల నీకు టెంపరేచర్ తగ్గుతున్నది. మేమేం చెప్తున్నాం, ఇప్పుడు దీన్ని వేయడం వల్ల నీకు వచ్చేది ఏం లేదు, పోయేదేం లేదు. యూనివర్సిటీ స్పేసెస్ ఇచ్చి పెడితే రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ కూడా మీకు ఫ్యూచర్ జనరేషన్ చదువుకోనికి ఉండదు. తెలంగాణ స్టూడెంట్స్ చాలా మంది చదువుకుంటున్నారు ఇక్కడ, మేము కూడా తెలంగాణ నుంచి ఉండాలి కదా. మనకు చదువుకునే స్పేసెస్ ఇవ్వకుండా మీరు వేలం వేసి అమ్ముకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుకోలేరు. SC ST BC మైనర్లు చదువుకుంటారు ఇక్కడ, ఇంకో చదువుతారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వీళ్ళు చదువుకోకుండా చేస్తున్న కుట్ర ఇది. అంటే 21 సంవత్సరాల క్రితం అంటే భూమికి సంబంధించి ప్రైవేట్ సంస్థకు అప్పుడు ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ తర్వాత పనులు ప్రారంభించకపోవడం వల్ల మేము కోర్టులో కేసు వేసిన పరిస్థితి. ఏపీ టూరిజానికి వర్సెస్ ప్రైవేట్ సంస్థ కేసు నడిచింది. దాన్ని మేము గెలిచి ఒక సుప్రీంకోర్టు ద్వారా గెలిచి ఈ భూమి ప్రభుత్వం దాన్ని నిరూపించామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మనం భూమి ప్రభుత్వం అనేదే. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ అడ్మిన్ బిల్డింగ్ కూడా ప్రభుత్వం అనేదే. కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద ఆ టైంకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్లస్ IMG భారత మీద MOU అయ్యింది. ఈ MOUలో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే వితిన్ 5 yearsలో మేము చేయకపోతే ల్యాండ్ బ్యాక్ వచ్చేస్తుంది మేము వాళ్ళకు అని చెప్పారు. ఆ టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది. 5 years MOU ప్రకారం బ్యాక్ రావాలిగా. ఇదే EC మినిస్టర్ సరే ఆ ల్యాండ్ మాది కాదంటున్నారు, మా అథారిటీ లేదంటున్నారు. ఇదే 2 సార్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మీటింగ్లో పెట్టి దాని మీద రిజల్యూషన్ తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముండే? ఇన్ కేస్ ఆ ల్యాండ్ మాది కాకపోతే మా అఫీషియల్స్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు మనం ఏం చెప్తాం, డిమార్కేషన్ క్లియర్గా చెప్తాం. డిమార్కేషన్ జరగలేదు, మా అఫీషియల్స్ చాలా క్లియర్గా స్టేట్మెంట్ చెప్పారు. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 25 ఎక్కడ 25 సర్వే నెంబర్ 25 నెంబర్ ఎక్కడ? ఇప్పుడు ఓన్లీ ఆ మష్రూమ్ రాక్ ఏరియా చెప్తున్నారు. మష్రూమ్ రాక్ మొత్తం జంగల్ ఉన్నది, చాలా ఫ్లోర్ అండ్ ఫోన్ ఉన్నది. ఆ 20 నెంబర్ డిమార్కేషన్ ఏ ఇంజనీర్ వచ్చి చేసిండు? అవి జరగలే, ఇవన్నీ అబద్ధాలు. మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం ఈ యొక్క అంటే సర్వే కూడా చేసింది. అప్పుడు సర్వే చేసినప్పుడు కూడా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, రెవెన్యూ అధికారుల అందరి ఆధ్వర్యంలో అయితే ఇక సర్వే జరగలేదండి. సర్వే అసలు యూనివర్సిటీ సర్వే జరగలేదు. ఇదొక ఫాల్స్ అక్యూజేషన్ అంతే. యూనివర్సిటీ సర్వే జరగలేదు, ఎట్లాంటి డిమార్కేషన్ కూడా జరగలేదు. యూనివర్సిటీ ల్యాండ్ ని ఆర్బిటరీగా వాళ్ళు చేజిక్కించుకోవడానికి మాత్రమే ఇప్పుడు వేసిన ఇది ఎత్తుగడండి. అది దానిలో భాగంగానే GO 56 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అసలు ఒక యూనివర్సిటీ ల్యాండ్ అంటే ఆక్షన్ చేసే అంత దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ గా ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే విద్యా ప్రమోట్ చేస్తా బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ఈరోజు ఇది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఇది కట్టబెట్టాలని ఎందుకు చూస్తుంది? ఎందుకు ఆలోచించాల్సిన అంత అవసరం వస్తుంది? అఫ్ కోర్స్ ఫిజికల్ అంటే గవర్నమెంట్ ఎక్స్చెకర్లో డెట్ ఉన్నది. డెట్ ఉంటే ఇక చాలా రిసోర్స్ ఉన్నాయి, రిసోర్స్ మొబిలైజేషన్ చాలా చేసుకోవచ్చు. యూనివర్సిటీలో అమ్మాల్సిన అవసరం ఏముంది? ఇది కొన్ని 1000 సంవత్సరాలకు ఉపయోగపడే యూనివర్సిటీ కదా. దీని భవిష్యత్తు చాలా 1000 సంవత్సరాలకు ముందుంటుంది కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు దీనివల్ల నష్టపోతారు? ఇట్లాంటి డెవలప్మెంట్స్ వల్ల నష్టపోతారు ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న ఫ్యూడల్ వర్గాల ఇంట్రెస్ట్ ఏం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అదే బడుగు బలహీన వర్గాల ప్రజలు, అదే ఊర్లలో ఉన్న దళితులు, ఆదివాసులు వీళ్ళు కదా ఎఫెక్ట్ అయ్యేది ఇట్లాంటి యూనివర్సిటీ స్పేసెస్ కాకుండా. ఇంకో ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
రేపు పొద్దున తెలంగాణ ప్రాంతం నుంచి చదువుకోవడానికి అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పేద వర్గాలు కానీ గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది చాలా ఒక పెద్ద సెట్ బ్యాక్ మనం అనుకోవచ్చు. అండ్ రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేసా మహబత్ కి దుకాన్ అని చెప్తా ఉంటారు. మరి మహబత్ కి దుకాన్ అంటే విద్యార్థులను అరెస్ట్ చేయడమా, నిరంకుశంగా విద్యార్థులను అరెస్ట్ చేయడమా, లేకపోతే విద్యార్థుల భూములను ఆక్రమించుకోవడమా అని కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నాం అండి. అంటే నేను నైట్ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారని కూడా తెలుసు. ఇద్దరు విద్యార్థులను ఎర్రం నవీన్ కుమార్ అని రోహిత్ బాండ్ అని విద్యార్థులను వాళ్ళ తప్పు లేకున్నా కానీ ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు మాకున్న సోర్సెస్ ప్రకారం వాళ్ళని రిమాండ్ కూడా చేయడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారంటే ఏం సాధిస్తారు విద్యార్థులు? ఇదే యూనివర్సిటీ మీ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తంలో కాంగ్రెస్ డెసిమినేట్ అయిపోయినప్పుడు ఇదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాహుల్ గాంధీకి ఒక పొలిటికల్ లైఫ్ లాంటిది ఇచ్చిన యూనివర్సిటీ ఇది. ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు రేపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా మీ ప్రభుత్వానికి లేదు. మీరు చెప్పి అంటే ఏం చెప్తున్నానంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఎక్కడ కూడా లేవు, కూడా ప్రభుత్వ భూమి ఇది. ఇంకోటి ఏంటంటే ఈ ఒక 400 ఎకరాలు ఏదైతే డెవలప్మెంట్కి ఇచ్చామో దానికి సంబంధించి ఎక్కడ కూడా రాక్స్ తినమని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? హాస్యాస్పదం అండి ఈ స్టేట్మెంట్ ఎవరి ప్రభుత్వం నుంచి కానీ చాలా హాస్యాస్పదము. ఇప్పుడు మన సీఎం గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే తన క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ మల్లు బట్టి విక్రమార్క గారు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళని అడగండి. వాళ్ళు స్టూడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మన యూనివర్సిటీ ల్యాండ్ అని మష్రూమ్ రాక్కి వాళ్ళు వెళ్ళింటారా లేదా అనేది వాళ్ళని అడగండి. 100% వాళ్ళు ఒక్కసారి కాదు పలుమార్లు వెళ్ళింటారు. ఎందుకు అంటే మా క్యాంపస్ ఉంది, క్యాంపస్ సంబంధించిన బ్యూటీ ఉంది, ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది, యానిమల్ ఉన్నారు, వన్య జంతువులు ఉన్నారు అక్కడ. సో దానికోసం వాళ్ళు వెళ్ళారు, అప్పుడు కూడా వెళ్ళారు, ఇప్పుడు కూడా ఉన్న స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. ఎందుకు ఇప్పుడు అక్కడ మీద చూస్తుంటే ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్లో వాళ్ళు ఏదైతే చెప్తున్నారు దాంట్లో మా 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నేను చదివే మేనేజ్మెంట్ స్టడీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉంది, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అక్కడ మా ల్యాండే కానప్పుడు మరి మా క్లెయిమే కానప్పుడు మేము డెఫినెట్గా మా డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటుందండి అక్కడ? అంటే వాళ్ళు చెప్పడానికి వినడానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే పబ్లిక్ ఎవరైతే బయట ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నమ్ముతారు ఇవన్నీ విషయాలు. అయితే మా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు మమ్మల్ని అడిగితే ఐఎమ్ రైట్ దేర్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నేను పోయి రోజు డిపార్ట్మెంట్కి వెళ్తాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. అక్కడ నుంచి కనుచూపుల మేరలో మాకు కనిపిస్తుంది దగ్గరలోనే ఒక 300 మీటర్లోనే మా మష్రూమ్ రాక్ ఉంది. పక్కన లెఫ్ట్ సైడ్లో చూస్తే 3 హెలిప్యాడ్లు ఉన్నాయి. హెలిప్యాడ్లు ఎందుకు ఉంటాయండి అక్కడ? మా యూనివర్సిటీ జాగా కాకపోతే హెలిప్యాడ్ ఎందుకు ఉంటుంది? దాని తర్వాత అక్కడ 3 పికాక్ లేక్ ఉంది, బఫలో లేక్ ఉంది. దాంతో చాలా క్లియర్గా పికాక్స్ అరవడం కానీ పాములను చంపడం కానీ, అంటే ఆబ్వియస్గా కాబట్టి డిరెక్షన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా 3 పాములు చనిపోయినాయి. మనకు చూసింటే రాత్రి వచ్చారు కాబట్టి అవసరం ఏముందండి అంతగానం హఠాత్తున వచ్చి రాత్రి చేయాల్సిన అవసరం ఏముందండి? అంత అవసరం లేదు, అంత ఎమర్జెన్సీ లేదు. కేవలం ఇది మా స్టూడెంట్స్ని భయభ్రాంతులకు గురి చేయడానికి సీఎం గారు ఇట్లాంటివి చేస్తున్నారని అట్లా భావిస్తున్నాము. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఇచ్చిన అదే స్టూడెంట్స్ ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుందని మేము కొట్లాడుతున్నాము. ఎంటైర్ తెలంగాణ దీన్ని చూడాల్సిన విషయమే ఉంది ఎంతైనా. అంటే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం. లేదండి, ఇది మేము స్టూడెంట్ అండి. ఇప్పుడు మీతో మాట్లాడిన 2-3 వేణు కానీ సందీప్ కానీ మేమందరం స్టూడెంట్సే. మాకేం అవసరం ఉండేది? రాజకీయ నాయకులు ఆబ్వియస్గా ఏదైనా మూవ్మెంట్ ఉంటే స్టూడెంట్స్కి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు. అట్లా అంటే మన తెలంగాణ ఉనికి వచ్చిందంటే స్టూడెంట్స్ అజిటేషన్ చేయడం వల్ల, దాని తర్వాత పొలిటీషియన్స్ వాళ్ళు వెనుక రావడం కానీ, దాని తర్వాత ఒక ఆర్గనైజ్డ్గా మన మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళినారు కాబట్టి మన తెలంగాణ వచ్చింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కూడా అలాగనే కదండి. ఈ స్టూడెంట్సే కదా వ్యతిరేకంగా, ఇంతకుముందుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు ఉద్యోగాలు లేవని ఉద్యమం స్టార్ట్ చేస్తుంటే, దాని తర్వాత కాంగ్రెస్ వచ్చి మేము ఇస్తాం ఉద్యోగాలు, మేము 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఉన్న స్కీమ్లన్నీ చెప్పి వాటికి వెనుకపోవడం కానీ చూస్తున్నారు కదా. మన మంత్రులే చెప్తున్నాం, విద్యార్థులే చెప్తున్నారు 31వ తారీఖు వరకు అందరికి 90% డబ్బులు వస్తాయి, అదే వస్తాయని ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ మభ్యపెట్టడం మాటలే దానికి మేము చెప్తున్నామండి. ఓకే, ఎట్లా అంటే లోపల అంటే ఈ వర్క్ జరుగుతుందా? ఎట్లా ఉంది పరిస్థితి? అంటే మీరు అక్కడ ఏమైనా వేసిరా?
వెళ్ళానన్నా. నిన్న ఎప్పుడైతే ఆ జేసీబీలు వచ్చినప్పటి నుంచి నేను మొదటి నుంచి చివరి వరకు అక్కడనే ఉన్నాను. ఆ వర్క్ జరుగుతున్న క్రమంలో మన విద్యార్థి సంఘాలు ఈ వర్క్ని స్టాప్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులని అతి నీచంగా వాళ్ళని ఎట్లా అంటే అమ్మాయిలను చూడకుండా కూడా వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. డిటెక్ట్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే డిటెక్ట్ చేశారో వాళ్ళని విడిపేయడానికి మా ఒక విద్యార్థి సంఘాలు అది నిరసన తెలిపారు. ఆ తర్వాత మేము నైట్ చూడడానికి వెళ్ళేసరికి జేసీబీలతోనే చాలా వరకు వర్క్ ఇది వరకు సగము వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ పోలీసు వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకొని ఇప్పటికి కూడా మా డిపార్ట్మెంట్లకు మాకు వెళ్ళని అని పడుతున్నప్పుడు మేము ఇప్పుడు చూసుకున్నట్టంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీ మాకు ఎంతో యూనివర్సిటీ రావడం మాకు ఎట్లా అంటే ఎక్కువ మార్మూల నుంచి మేము వచ్చి యూనివర్సిటీలో చదువుతున్నామంటే ఒక ఎట్లా మన యూనివర్సిటీ ఒక గొప్పతనం అలాంటి యూనివర్సిటీని ఇప్పుడు ఇలా కారణమైన విషయం అని చెప్పుకుంటున్నాను నేను. ఓకే, చెప్పండి లోపల అంటే దాదాపుగా ఎన్ని జేసీబీలు వచ్చాయి, ఎప్పటి నుంచి వారికి జరుగుతుంది? విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? యూనిట్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటారు? మేము ఈరోజు మార్నింగ్ 10 గంటలకు లేచి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పూర్తిగా అక్కడ పోలీసు బలగాలన్నీ కూడా ఇట్లా టెంట్లు వేసుకుని ఇలాగ చూడండి అటువైపు ఎట్లయితే ఉన్నాయి అట్లా టెంట్లు వేసుకొని కూర్చొని మా యూనివర్సిటీలో నేను స్టూడెంట్ అయితే ఐడి కార్డు ఒక పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. ఎంత విచిత్రమైన సిచ్యువేషన్ అంటే ఆడిపోతే నేను నా బండి డీటెయిల్స్, నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, నా పేరు ఉమేష్ అంబేద్కర్, నా పేరు అడిగి నా డీటెయిల్స్ రాసుకున్న సిచ్యువేషన్. సరే ఇద్దాం, ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాం కదా. వెళ్ళి చూస్తే పుష్ప సినిమాలో ఎలాగైతే అక్కడ బుల్డోజర్స్ అన్ని ఉన్నాయో సేమ్ లైన్ అట్లా హెలిప్యాడ్స్ మీద అన్ని పార్క్ చేసి పెట్టిన సందర్భం ఇది. అక్కడి నుంచి మేము అక్కడ వెళ్తుంటే కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అసలు ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు? వీడియోలు చూస్తుంటే ఫోన్లు లాక్కుంటున్నారు. అసలు ఒక 2 నిమిషాలు మాకే అర్థం కావట్లేదు మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే పోలీస్ క్యాంపులో ఉన్నామా అనేసి. సో ఇట్లాంటి సందర్భాలు నెలకొంటున్నాయి ఇక్కడ. అంటే పోలీసులు క్యాంపస్లోకి అడుగు పెట్టిరనంటే ఖచ్చితంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు లోపలికి రావాలి. అటానమస్ బాడీ రూల్స్ ఇవి. మరి అంటే ఈ యొక్క అంటే ప్రభుత్వం చేస్తున్న దాని వెనకాల యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉందనుకోవచ్చా? క్లియర్గా తెలుస్తుంది కదన్నా. ఇప్పుడు మేము రిజిస్ట్రార్ గారి దగ్గరికి పోయి అడిగితే అసలు ఏం జరిగింది అని అడిగితే టీజీఐఏసీ వాళ్ళు వచ్చి వాళ్ళ అఫీషియల్స్ వస్తే మేము పోయి అక్కడ సర్వే చేశామని చెప్పారు. మేము వెళ్ళినప్పుడు రెవెన్యూ అఫీషియల్స్ వస్తేనే సర్వే అది వ్యాలిడ్ అవుతుంది, అది లేకపోతే లేదు అని డ్యూయల్ స్టాండ్తో ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అఫీషియల్స్. ఇది క్లియర్గా కుట్రన్నా. అంటే ప్రభుత్వం అంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సర్వే జరగలేదు. డిమార్కేషన్ అయితే జరగలేదు. ఇది ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే ఒక్కదాన్ని తీసుకొచ్చి మాకు యూనివర్సిటీ టెక్నికల్గా మా పేరు పైన లేకపోవచ్చు ఈ భూమి అంతా, కానీ ఫిజికల్గా 40 ఏళ్ల నుంచి మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అఫీషియల్స్ మేము కానీ కాపాడుకుంటూనే వచ్చాం. ఆ తర్వాత మెంటల్లీ ఎమోషనల్లీ ఈ ల్యాండ్తో కనెక్ట్ అయి ఉన్నాం. ఒక్క చిన్న క్లాస్, ఒక పట్టా లేదు అన్న ఒక క్లాసును పట్టుకొని మీతో ఉన్న భూమిని అంతా తీసుకోవడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాను. ఎట్లా ఉంది లోపల పరిస్థితి? ఎట్లా ఉంది? మీరు విద్యార్థి సంఘ నాయకులుగా ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? మీరు నిన్న చూస్తాం, మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. జేసీబీలు ఏవైతే చేస్తున్నా అక్కడ పనులన్నీ ప్రయత్నించాము. కానీ జేసీబీలో నిన్న మొన్న 4-5 ఉండే జేసీబీలు ఈరోజు ఒకేసారి ఒక 50 తీసుకొచ్చి పని చేస్తుంది ఒకేసారి. అంటే ఈ వారం రోజుల్లోనే పని మొత్తం అయిపోకుండా చేస్తున్నాడు. అంటే ఈరోజు చూసుకున్నట్టే హాలిడే, క్యాంపస్లో ఎవరు ఉండరు. ఈ టైంలో వచ్చి ఒక దొంగ లెక్క వచ్చి పనిచేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మేము ఫ్యూచర్లో కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మేము చూస్తున్న నిన్న 40 మంది పై విద్యార్థులను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి జరిగింది. అయినప్పటికీ కూడా మేము విద్యార్థి తలుచుకుంటేనే తెలంగాణ వచ్చింది. అందులో బాగా ఈ యూనివర్సిటీ కూడా ఆరు ప్రకారమే యూనివర్సిటీ ఏర్పడింది. 97 పడ్డప్పుడు కూడా యూనివర్సిటీ అప్పని చెప్పే వరకు కొంత భూమి బస్ డిపో కావచ్చు, ఇటు మన స్టేడియం కావచ్చు, లేకపోతే ఇటు మన స్పోర్ట్స్ సెక్రటరీకి సంబంధించి కావచ్చు, కొంత ల్యాండ్ పోతూనే ఉంది ప్రతిసారి. కానీ ఈసారి కూడా ల్యాండ్ 4 ఎకరాలు ఒకేసారి పెద్ద ల్యాండ్ పొద్దున పోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఫ్యూచర్లో చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాంపస్ చాలా పెద్ద వాతావరణం. ఇలాంటి క్యాంపస్ రాష్ట్రానికి ఎక్కడ లేదు. ఈ యూనివర్సిటీ కూడా చాలా మంచి ర్యాంకింగ్ ఉంది, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు. ఇక్కడ విద్యార్థులు ప్రతి రాష్ట్రం చదువుతున్నారు, ప్రతి రాష్ట్రం కాకుండా ఇంటర్నేషనల్ చదువుతున్నారు ఇక్కడ క్యాంపస్లో. కానీ ఒకటి ఏంటంటే
లాస్ట్ టైం ఇక్కడ అంతకుముందు జరిగిన సంభాషణ ఏంటంటే ఇక్కడ కేంద్ర మంత్రి వచ్చి యూనివర్సిటీతో మాట్లాడి ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కొంత స్థలం కావాలని చెప్పినప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూర్చొని ఈ యూనివర్సిటీ మాకే కావాలి, ఎవరికి ఏమని చెప్పినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి వచ్చి మొత్తం విన్న తర్వాత బయటకు వెళ్ళిపోయి వేరే కాడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిండు. అంటే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మినిస్టర్ ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం వేలంపాట వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కదా, ఈ టైంలో మరి అంటే గతంలో జరిగినట్టు అడ్మినిస్ట్రేషన్ అన్న స్పందించే అవకాశాలు ఉన్నాయా? మీరు చూస్తున్నారు, దీన్ని బట్టి చూసి అర్థమవుతుంది, క్యాంపస్లోకి మీడియాని ఎంట్రీ చేయరు. అలాంటిది పోలీసుల్ని 100 మంది వ్యవస్థను పంపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, అడ్మిట్ బ్లాక్ మొత్తం కూడా సెంట్రల్ మొత్తం వ్యవస్థ మొత్తం సెంట్రల్ అండ్ స్టేట్ మొత్తం కమాండింగ్ అయ్యి బయటికి ఏదో మేము సెంట్రల్ మినిస్టర్ కొంతమంది ఇస్తారు ప్రకటన. ఎంతవరకు సహజం అని అర్థం కాదు. నువ్వు పత్రిక ప్రకటన అవి నార్మల్ అవి. మీరు ఇక్కడ క్యాంపస్లో చూడండి, మీరు ఇద్దరు ఒకటయ్యి స్టేట్ సెంట్రల్ అయ్యి విద్యార్థి పిల్లలంతా జీవిత నాశనం చేస్తూ ల్యాండ్ మొత్తాన్ని అమ్ముతుంటే మేము ఎట్లా చూసుకుంటూ ఊరుకుంటాం విద్యార్థులు? ఈ తెలంగాణ అంటేనే సాయుధ పోరాటానికి గడ్డ. అలాంటి గడ్డలో పుట్టిన వాళ్ళం మేమందరం. కబడ్డారు రేవంత్ రెడ్డి, తలుచుకుంటే నిన్ను కాదు, నెక్స్ట్ నువ్వు ప్రభుత్వం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా సత్తా మాకుంది. ఓకే, ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే దీనికి సంబంధించి భూమి అంటే ప్రభుత్వ నిర్ణయం అంటే వేలంపాట జరుగుతుంది, ప్రభుత్వం ఒకవైపు పనులు కొనసాగిస్తున్నది, విద్యార్థులుగా మీ కార్యాచరణ ఎట్లా ఉండదు? 2 సైడ్ల నుంచి మా కార్యాచరణ ఉంది, లోపల నుంచి బయట నుంచి. ఇది మా వ్యూహం ఏంటి అంటే, లోపల నుంచి అడ్మినిస్ట్రేషన్ ఏ స్పందన లేని నోరు మూసుకొని కూర్చొని, అంటే ఈ నోరు మూసి కూడా మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రభుత్వంతో కమ్మక్కయ్యి. ఎందుకంటే మీరు ఈ దీని పేరు జామియా ఇస్లామియాలో ఒకసారి 2019లో ఒక విధ్వంసం అయింది క్యాంపస్లో. పోలీసులే బయటకు వీసీ కన్సెంట్ లేకుండా లోపలికి వచ్చేసి విద్యార్థులందరి మీద దాడి చేయడం, బుల్లెట్లు అవి కూడా అయినాయి. సో అలాగా కనిపిస్తుంది మాకు ఇది. మళ్ళీ అలాంటిది ఒక మారణ హోమం లాంటిది మాకు కనపడతా ఉంది. కానీ స్టూడెంట్స్ ఎప్పుడు వెనకాడు. సో లోపల నుంచి అడ్మినిస్ట్రేషన్ని, వీసీని, రిజిస్టార్ని వీళ్ళు రిజైన్ అయ్యేదాకైనా కానీ, రిజైన్ అవడం ఒకటి, మా ల్యాండ్ మాకు దక్కడం ఒకటి, 2 పనులు జరగాలి. లోపల నుంచి జరగాలి, బయట నుంచి అపోజిషన్ లీడర్లను కలవడం ఒకటి, పవర్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో దీనికోసం మా యూనివర్సిటీ కోసం పోరాడగలిగే దమ్మున్న లీడర్స్ ఎవరైతే ఉంటారో మేము అప్రోచ్ చేయడం ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళతో పాటు ప్రభుత్వాన్ని ధిక్కరించే పనిలో ఖచ్చితంగా నిమగ్నమై ఉండాలి అనేదే మా ఇప్పుడు కార్యాచరణ. అయితే ఏదైతే ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం 100 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం డెవలప్మెంట్కి ఇచ్చిందో ఆ యొక్క భాగం అంటే ఆ యొక్క భాగంలో ఎట్లాంటి రాక్స్ కానీ లేక్స్ కానీ లేవని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే అయితే అంటే ఈ 400 ఎకరాల్లో ఎట్లాంటివి జంతువులు ఉన్నాయి, ఎట్లాంటి పక్షులు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాటి అంటే ఈ యొక్క ప్రభుత్వం చదును చేసే భాగంలో అటవీ ప్రాంతాన్ని కూడా తొలగించడం వల్ల వాటన్ని కూడా ఈ యొక్క నిరాశ్రయాలుగా మీరిపోతాయని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికి పక్షులు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క పక్షుల యొక్క ఆర్తనాదాలు వినాలి, పక్షుల యొక్క గోస వినాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ యొక్క ఆట అయితే వేయడం జరిగింది. మొత్తానికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం భూముల వేలంపాట మాత్రం అటు గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా మారిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మాత్రం ఇది సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూమి కాదు, అయితే ప్రభుత్వం 400 ఎకరాలకు సంబంధించి దీని అంటే డెవలప్మెంట్కి ఇచ్చిందో ఆ డెవలప్మెంట్లో ఎట్లాంటి రాక్స్ లేక్స్ లేవు, పర్యావరణ హితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ఉండబోతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.